ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానా, మీరన్నవన్నీ నేను ఒప్పుకుంటాను. కానీ కీర్తికి ఇష్టం లేని పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్? సిద్ధు, ఇష్టం లేని పెళ్ళేంట్రా? కీర్తి చూడటం ఓకే చెప్పడం, ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అన్ని ఏర్పాట్లు జరిగాక పెళ్లి టైంకి ఇష్టం లేదు అంటే ఏంట్రా అర్థం? నేను చెప్పింది నిజమే నాన్న. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నీ ఇష్ట ప్రకారం వెళ్ళినందుకే ఎంత దూరం వచ్చింది. ఇకపై నా కూతురు జీవితం నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఏం చేస్తే నీ జీవితం బాగుపడుతుందో నాకు తెలుసు. చూడు, నువ్వు దాని మనసు మార్చగలవేమో కానీ నా నిర్ణయం ఎప్పటికీ మారదు. 600 సరే, ఇంకో అబ్బాయిని చూస్తాను, కీర్తికి పెళ్లి చేసి పంపిస్తాను. పదండి. వదినా, ఏం కాలేదు కదా? వదినా, ఏంటి తులసి ఇది? పెళ్లి చెడగొట్టుకున్నది నేనైతే అది నీ మీద ఎందుకు వేసుకున్నావు? వాళ్ళెలాగో ముందు నుంచి నా మీద కోపంగానే ఉన్నారు వదినా. ఇప్పుడు నా మీద నిందలు వేసుకోవడం వల్ల కొత్తగా వచ్చే సమస్య ఏం లేదు. పైగా నువ్వు చెడగొట్టుకున్నావన్న కోపంలో ఏదైనా చేస్తే అది నీ బిడ్డకే ప్రమాదం. అందుకే అలా చెప్పాను. ఏదైతేనే మొత్తానికి పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకు పారిపోయాడు, అది చాలు కీర్తి మనకి. ఇక నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళడమే మిగిలింది. అది కూడా త్వరలోనే జరుగుతుంది. తెలిసి నేను నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేను. ఏ ఒక్కర్లేదు వదినా. అత్తారింటికెళ్ళి పండంటే మేనల్లు నువ్వు చాలు.